రామ్టాక్కి తిరిగి స్వాగతం. 1967 మార్చ్ నక్సల్బరీలో ఓ తిరుగుబాటు. చారు మజుందార్, కాను సన్యాల్ వీళ్ళు సిపిఎం నుంచి బయటకొచ్చి మావో విధానాన్ని స్వీకరించడం, సిపిఐ ఎంఎల్ని స్థాపించడం. 6 దశాబ్దాలు, దాదాపుగా ఇప్పటికి 6 దశాబ్దాలు. దీని ప్రభావం 12 రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ఉంది. ముఖ్యంగా నక్సలిజానికి పుట్టినిల్లు బెంగాల్ అయితే మెట్టినిల్లు మన తెలుగు ప్రాంతం. అప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రానే కరెక్ట్గా చెప్పాలంటే మొదట్లో. ఎలా? శ్రీకాకుళ గిరిజన పోరాటం, వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం ఆధ్వర్యాన జరిగినటువంటి పోరాటం. అది ఏ ప్రభావితమైందంటే అది ఈ మావోయిజం, నక్సలిజం ప్రభావితంతో జరిగినటువంటి ఉద్యమం. కానీ ఆ తర్వాత చీలికలు పేలికలైపోయి చాలా రకరకాలుగా విభాగాలుగా మారిపోయిన తర్వాత, కొంత సద్దుమణుకున్న తర్వాత 1980లో మలిదశ ఉద్యమం కూడా మన ఆంధ్ర నుంచే మొదలైంది. ఈసారి జగిత్యాల రైతాంగ పోరాటం. కానీ అటు శ్రీకాకుళమైనా జగిత్యాలైనా అసలు మావోయిజం, నక్సలిజానికి తెలుగు రాష్ట్రాల్లో నాయకత్వం, తెలుగు రాష్ట్రానికే కాదు దేశానికి నాయకత్వం వహించింది తెలుగు వాళ్ళు. అప్పుడు సరే, శ్రీకాకుళం టైంలో అతిరథ మహారథులు ఉండేవాళ్ళు. తరిమెల నాగిరెడ్డి, అసలు చంద్ర పుల్లారెడ్డి, కొల్లా వెంకయ్య, మాదల నారాయణ స్వామి, దేవులపల్లి వెంకటేశ్వరరావు చెప్పడానికి వీల్లేదు ఎంతమంది ఉన్నారనేది. సరే, మలిదశలో అసలు దీన్ని నడిపింది కొండపల్లి సీతారామయ్య, పిడబ్ల్యూజీ పేరుతోటి. ఆయన తర్వాత ముప్పాల లక్ష్మణరావు, గణపతి పేరుతోటి. ఆ తర్వాత బసవరాజు. ఎవరండి వీళ్ళు? ముగ్గురు తెలుగు వాళ్ళే. ఒక మూమెంట్లో అనేవాళ్ళు నక్సలైట్లు తెలుగులో మాట్లాడుకుంటుండేవాళ్ళని ప్రభుత్వ గూఢచారులే చెప్పింది. అంటే అంతగా తెలుగు వాళ్ళు నాయకత్వం అంతా తెలుగు వాళ్ళ చేతిలో ఉండేది. వీళ్ళు ఒక నిజం చెప్పాలంటే సిపిఎం 64లో, తర్వాత 64లో సిపిఐ నుంచి విడిపోయిన తర్వాత ఆంధ్రాలో ఉన్న నాయకత్వం మొత్తం నక్సలైట్ల వైపు వెళ్ళింది. సుందరయ్య లేకపోతే సిపిఎం అనేది ఉండేది కాదు అసలు ఆంధ్రాలో. ఎందుకంటే ఆ స్థాయి నాయకుల్లో ఆంధ్రాలో ఉన్న వాళ్ళందరూ నక్సలైట్లకు వెళ్ళారు. ఏమి సాధించారు దీంట్లో? నాకు ఏంటనంటే, తొలి దశలో ఆంధ్రాలో నాయకులను చూసి జనం ఇదే ఇన్స్పైర్ అయిపోయారు. చెప్పాను కదా, పెద్ద పెద్ద నాయకులందరూ దాంట్లో ఉండేవాళ్ళు. మలి దశలో కళాకారులు, మేధావులు తెలంగాణలో వచ్చి దాన్ని ఇన్స్పైర్ చేశారు. చివరికి ఎట్లయిపోయిందంటే, నక్సలిజం అనే దాన్ని గ్లోరిఫై చేయటం, గ్లామరైజ్ చేయటం మనకి చాలా కామన్గా అయిపోయింది. ప్రజల్లోకి అలా వెళ్ళింది అది. మరి గద్దరు మంచి గొప్ప గాయకుడు అంటే నేను ఒప్పుకుంటాను. కానీ ఆయన చెప్పిన సాహిత్యం ఏంటి? అది నక్సలిజాన్ని పెంపొందించింది ఎవరు కాదు. ప్రొఫెసర్ హరగోపాల్ ఇవాళ ఉన్నాయని కూడా పూర్తిగా మానవ హక్కుల పేరుతోటి పరోక్షంగా నక్సలిజానికి దోహదం చేసే వ్యక్తి. మేధావులైన, కళాకారులైన అసలు అత్యంత ప్రభావితం చేశారు. కాకపోతే మెల్లిమెల్లిగా ప్రజల్లో నుంచి విడిపోయి కేవలం అడవుల్లోకి మార్చుకున్నారు క్యాంప్. అడవుల్లోకి వెళ్ళి జనతన సర్కార్ అని చెప్పి ప్రత్యామ్నాయ సర్కార్ని స్టార్ట్ చేశారు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, వీళ్ళకి అసలు రాజ్యం మీద నమ్మకం లేదు, రాజ్యాంగం మీద నమ్మకం లేదు. భారత రాజ్యాంగాన్ని ఒప్పుకోరు వాళ్ళు. ఇది బొంకు అంటారు వాళ్ళకి. మేమే ఒక కమ్యూనిస్టు రాజ్యాన్ని స్థాపిస్తాం. అది ఎలా వస్తుంది? అది తుపాకీ గొట్టం ద్వారానే అధికారం.
చిన్నప్పుడు నేను చూసేవాడిని, స్లోగన్స్ రాసేవాళ్ళు అక్కడ. తుపాకీ గొట్టంతోరని అధికారం, ఇంకా వేరేగా రాదట. ఇంకా అసలు స్టార్టింగ్లో అయితే అసలు చైనా చైర్మనే మా చైర్మన్ అని కూడా గోడల మీద రాసేవాళ్ళు. తర్వాత తర్వాత వాళ్ళు మేము మార్చుకున్నాం దాన్ని అన్నారు. అది ఆదివాసుల పరిరక్షణ పేరుతో, హక్కుల పరిరక్షణ పేరుతోటి వీళ్ళు చేసింది ఏంటండి? అక్కడ ప్రభుత్వ సంక్షేమం ఏదైతే మిగతా సమాజంలో వచ్చిందో దాన్ని రాకుండా వాళ్ళు బలంగా ఉన్న చోట నిరోధించారు. ఇది ఏ విధంగా ఆదివాసులకు ఉపయోగపడుతుందండి? ఇది వాస్తవా కాదా? ఇవాళ ఎందుకు పెడుతున్నారు స్కూల్స్? ఇవాళ ఎందుకు పెడుతున్నారు హాస్పిటల్స్ అక్కడ ఆ బస్తర్లో? ఇన్నాళ్ళ నుంచి ఎందుకు లేవు? రానివ్వలేదు కదా వీళ్ళు. అసలు ఒక్క నిమిషం చూద్దామండి, అసలు ఈ సిద్ధాంతం ఏంటి? కాలం చెల్లిన సిద్ధాంతమా కాదా? ఎప్పుడో చెప్పారండి, శ్రామిక నియంతృత్వం, వర్గ శత్రు నిర్మూలన, రాజ్యం తుపాకీ గొట్టం ద్వారంతోనే రాజ్యం, భారత ప్రభుత్వం ఇది బూటక ప్రభుత్వం. ఇప్పుడో 19వ శతాబ్దంలో కార్ల్ మార్క్స్ చెప్పినటువంటి సిద్ధాంతాన్ని 20వ శతాబ్దం 21వ శతాబ్దంలో అమలు చేయటం కోసం వీళ్ళు చేసినటువంటి తాపత్రయం. ఇదొక ఊహాజనిత దీంట్లో ఉండేవాళ్ళు వీళ్ళందరూ. ఎందుకంటే వెళ్ళిన వాళ్ళందరూ ఎవరు? ఎలైట్ పీపుల్, చదువుకున్న వాళ్ళు, అప్పర్ కాస్ట్ పీపుల్, దళితులకని అంటున్నారు వీళ్ళు. నిన్న కొండా విశ్వేశ్వరరెడ్డి చాలా చక్కగా చెప్పాడు పార్లమెంట్లో. అప్పర్ కాస్ట్ ఎలైట్ సెక్షన్స్ లైబ్రరీల్లో కూర్చొని ఉత్తేజితం పొందిన వాళ్ళు. ఈవెన్ డాక్టర్ బైరెడ్డి శబరి కూడా చాలా చక్కగా మాట్లాడింది. ఇద్దరం కూడా నిజంగా ఐ కంగ్రాచులేట్ బోత్ ఆఫ్ దెమ్ ది వే దే స్పోక్. ఆ తర్వాత అసలు పాలకుల్లో ఎందుకు ఇన్నాళ్ళు మరి? మిగతా ప్రపంచంలో అన్ని చోట్ల జరిగింది కదా. 6 దశాబ్దాలు ఎక్కడా లేదండి ఈ పద్ధతుల్లో. ఒక పవర్ఫుల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, పవర్ఫుల్ గవర్నమెంట్ ఉండి కూడా 6 శతాబ్దాలు నక్సలిజం ఎందుకు ఉంది? ఉండటానికి ఎవరు కారణం? క్లియర్ కట్ అండి, ప్రభుత్వంలో చిత్తశుద్ధి లోపించడం. ఎలా ట్యాకిల్ చేయాలో తెలియదు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మిగతా ఎట్లయితే అప్పీజ్మెంట్ చేశారో ఇక్కడ కూడా ఒకవైపు ఏమో ఆర్మీ చేత దాడి చేపిస్తారు, రెండో వైపు ఏమో అసలు మాకు అసలు మీరంత ఆప్తులు రెండో వాళ్ళు లేరంటారు. సాక్షాత్తు పైనుంచి కాంగ్రెస్ హైకమాండ్ నుంచి కింద దాకా కూడా ఇదే భావన. ఎందుకండి రేవంత్ రెడ్డి వెళ్ళేసి అసలు వాళ్ళని ఎంత పొగుడతాడో ఆ మీటింగుల్లో? ఒక్క రేవంత్ రెడ్డి నేను అంట్లా, ప్రతి ముఖ్యమంత్రి అటెండ్ చేశాడు. ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళకి మాత్రం ఒక పద్ధతి పాడు లేదండి. నిజం చెప్పాలంటే 2014లో మోడీ వచ్చిన తర్వాతనే గట్టి పాలసీ ఒకటి తీసుకున్నారు, స్పష్టమైన పాలసీ. ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళతో చర్చలు లేవు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చర్చలు కూడా జరిపింది కదా వైఎస్ రాజశేఖర టైంలో అనుకుంటాను. చర్చల్ని వాళ్ళు వ్యూహాత్మకంగా ఉపయోగించుకున్నారు దాన్ని. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇవాళ నీకు ఇప్పుడు కాశ్మీరీ దీన్ని గట్టిగా ఎదుర్కొంది ఎవరండి? ఈశాన్య భారతంలో ఉగ్రవాదులందరినీ కూడా సరెండర్ చేసుకునేట్టుగా చేయగలిగింది ఎవరు? ఇవాళ ఈ వామపక్ష ఉగ్రవాదాన్ని కూడా తుది ముట్టించింది. ఆ ఘనత ఖ్యాతి ఎవరికైనా దక్కుతుందంటే మోడీ ప్రభుత్వానికి. రొమాంటిసిజం చాలామందికి తెలుగు వాళ్ళకు ఉంది నక్సలిజం వచ్చేటప్పటికి. అంటే వ్యక్తులు మంచి వాళ్ళు కావచ్చండి, వ్యక్తిత్వం మంచిది కావచ్చండి, అదొక్కటే సరిపోదు. వాళ్ళు సిద్ధాంతం మోజులో పడిపోయి మంది ఇది కార్ల్ మార్క్స్ మతాల గురించి ఏం చెప్పాడో తెలియదు, కానీ నాకు అనిపించింది ఏంటంటే ఇది కూడా ఒక మత్తుమందు లాంటిదే. ఆ మత్తుమందులో పడిపోయి ఈ ఎలైట్ పీపుల్ అంతా కూడా ఒక విధంగా వర్గ శత్రు నిర్మూలన ఏంటండి? నీకు నచ్చకపోతే భూస్వామిని చంపేస్తావా? నీకు నచ్చకపోతే ఇన్ఫార్మర్ పేరు చేతులు ఒక ఆదివాసిని చంపేస్తావా? ఎవరిని? సామాన్య ప్రజలు ఎందుకు చంపుతావు? అంటే అసలు తుపాకీ పట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫైట్ చేయటం ఏంటండి? ఇవాళ రోజులో 21వ శతాబ్దంలో నీకేమన్నా ప్రభుత్వం వాళ్ళు చెప్పిన విధంగా ఇదంతా కూడా ప్రపంచ పెట్టుబడిదారులే భారతదేశంలో ఏళ్తున్నారని చెప్తే దాన్ని నమ్ముదామా?
అంటే ఆవేశం ఒక్కొక్కసారి రొమాంటిసిజం అట్రాక్ట్ చేస్తుంది. ఈవెన్ మాలాంటి వాళ్ళం కూడా యూత్లో అటువైపు వెళ్ళకపోయినా ఈ సిద్ధాంతం ఎక్కువ మంది సిద్ధాంతం వెళ్ళరండి. వ్యక్తులను చూసి వెళ్తారు. సుందరయ్యని చూసి ఎంతమంది జాయిన్ అయి ఉంటారు? చంద్ర రాజేశ్వరరావు చూసి ఎంతమంది జాయిన్ అయిన ఉంటారు? తలమేలు నాగిరెడ్డిని చూసి ఎంతమంది జాయిన్ అయి ఉంటారు? సిద్ధాంతం ఒక్కటే వీళ్ళ సిద్ధాంతం స్టడీ చేసి అంతా వెళ్ళారనుకుంటే అది కరెక్ట్ కాదు. సో ఇవాళ ఇటువంటి దాన్ని ఈ మొత్తాన్ని కూడా 6 దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్నటువంటి ఈ సమస్యని కేవలం దాదాపుగా గత 5 సంవత్సరాల్లో దృఢంగా తీసుకొని దీన్ని నిర్మూలన చేశారు. ఇది నిజంగా చిన్న విషయం కాదండి. కాశ్మీర్ ఒక ప్రాంతానికి సంబంధించింది, ఈశాన్య భారతం వరకే సంబంధించింది. కానీ ఇది మొత్తం 12 రాష్ట్రాలు, అతిపెద్ద రాష్ట్రాల్లో ఉన్న నుంచి ఇది తిరుపతి నుంచి పశుపతినాథ్ దాకా కారిడార్ అని చెప్పినటువంటి రెడ్ కారిడార్ అని బూస్ట్ చేసుకున్న చోట గ్రోత్ కారిడార్కి మార్గం ఏర్పాటు చేసింది మాత్రం మోడీ ప్రభుత్వం అనొచ్చు. చాలామంది మేధావులు తెలుగులో ఏంటి నేను కూడా ఇట్లా మాట్లాడుతున్నాను ఏంటని, ఎందుకంటే అదివరకు పూర్వాశ్రమంలో మేము వామపక్షవాదులం కాబట్టి అట్లా అనొచ్చు. తప్పు అని తెలుసుకున్న తర్వాత సిద్ధాంతం అది తప్పు అని చెప్పటంలో కూడా మొహమాట పడకూడదు. అయ్యో ఒకనాడు దాన్ని పాటించాం కాబట్టి ఇవాళ దాన్ని ఇచ్చేయకూడదు అనుకుంటే అది ఇంకా తప్పు. ఇంకా ప్రజల్ని నువ్వు దాన్ని ఇచ్చేస్తున్నావు, మోసం చేస్తున్నట్టు అవుతుంది. సిద్ధాంతం ఇవాళ పనికిరాని సిద్ధాంతం, కాలం చెల్లినటువంటి సిద్ధాంతం. ఎందుకంటే తుపాకీ గొట్టంతో రాజ్యం రావటం ఏంటండి? వాళ్ళ బ్యాలెట్ పవర్ఫుల్, ఎవరు ఊహించని పద్ధతిలో వస్తూ ఉంటాయి. మోడీ ఎంత పవర్ఫుల్ అనుకున్న ఆయన మొన్న మరి మెజారిటీ రాలేదు లోక్సభలో. అది బ్యాలెట్ యొక్క పవర్. ఇది ఇవాళ బుల్లెట్ పవర్ అవసరం, బ్యాలెట్ పవర్ చాలు. బుల్లెట్ పవర్ ఎక్కడ వాడాలో అది రాజ్యం చూసుకుంటుంది. శత్రు సంహారం ఎక్కడ చేయాలో, ప్రజల్ని ఎట్లా రక్షించాలో అక్కడ బుల్లెట్ పవర్ వాడదాం. అందుకే ఈ సిద్ధాంతం కాలగర్భంలోకి వెళ్ళింది, ఆచరణలో సమాధి అయ్యింది. కుడోస్ టు మోడీ అండ్ అమిత్ షా. ఇది ఈనాటి రామ్టా. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.